సార్ జై మాట్లాడరా జై మాట్లాడరా జై మాట్లాడరా జై జై ఏమైందమ్మా ఏమైంది జై 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 ఏమైందిరా నీకు? సార్ ఒరే జై లాభం లేదు, వెంటనే డాక్టర్ ఫోన్ చేయాల్సిందే. అవునవును అదే కరెక్ట్ అండి. చెయ్యి. జై హలో డాక్టర్ గారు. కనురెప్పలు పడ చెప్పు బేబీ, వాట్ హ్యాపెండ్? జై ఏం చూసి షాక్ అయ్యాడు? మామ్, మీరు ఇలా రండి రండి మామ్. చెప్పు బేబీ. ఏమైంది బేబీ జైకి? బాబు నువ్వు కొంచెం దూరంగా ఉండు ప్లీజ్. మామ్ అది అది జరిగింది మేడం. అప్పటి నుంచే ఆయన అలా ఉన్నారు. అంత పెద్ద షాక్ ఇచ్చావేంటి? అలా కాక ఇంకెలా అవుతాడు? మైండ్లో చిప్ పోయి ఎంటీ అయిపోయాడు. నువ్వు మళ్ళీ అది రిపీట్ చేస్తే తప్ప మామూలు మనిషి అవడం కష్టమే. మళ్ళీనా? తప్పదు, డాక్టర్ చెప్పాడు కదా. జైకి అదే ట్రీట్మెంట్. నా వల్ల కాదు మేడం. వల్ల కాకపోతే జై అలాగే ఉంటాడు, అందరికి తెలిసిపోతుంది. ఇంకే దారి లేదా మేడం? ఓ 2 days చూడు. తనకు తానుగా జై రిలీజ్ అయితే ఓకే, లేకపోతే నువ్వు రిపీట్ చేయక తప్పదు. మరి నేను వస్తాను. డోంట్ వరీ జై, గెట్ వెల్ సూన్. భగవంతుడా, ఈయనొకరు నా ప్రాణానికి. నిత్య చైర్మన్ అయితేనే మంచిదని నా అభిప్రాయం. తనని సపోర్ట్ చేసేవాళ్లు చేతులు పైకెత్తండి.
చేతులెత్తారు. మనం ఎత్తకపోతే బాగోదు. ఎత్తో. అంటే నిత్య మేడం గారి ఎన్నిక ఏకగ్రీవం అన్నమాట. నరకాసుర యుద్ధంలో కృష్ణుడు మూర్ఛపోతే సత్యభామ రథం నడిపి నరకాసురుడితో యుద్ధం చేసి వధించిందట. అలాగే జై కోలుకునేంత వరకు నువ్వు యుద్ధం చెయ్యాలమ్మా. కూర్చో. కంగ్రాట్స్ అమ్మా. మేడం, ఆపద్ధర్మ చైర్మన్ గా ఈ ఫైల్ మీద సంతకం పెట్టండి. మేడం, మొన్న ఇదే ఆఫీస్లో జై సార్తో ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు గెలిచారు. చారి గారు, ఇది ఎవరైనా విన్నారంటే నేను నిజంగానే మీ సార్ని మోసం చేశారనుకుంటారు. మీరు కొంచెం ఇదంతా ఆ చైర్ కోసమే చేసుంటుందని నాకు అనిపిస్తోంది. అనిపించినా అదే నిజమైనా ఇప్పుడు మనం ఏం చేయగలం? చూడటం తప్ప. ఇక మేము ఇంటికి బయలుదేరతామమ్మా. జాగ్రత్తగా పనిచేసుకో. పదండి. Ka-chum, boom, boom, ah, ka-chum, boom, ah, ka-chum, boom, boom, ah, ka-chum. నీకు దండం పెడతానురా బాబు. ఉదయం నుంచి నీ చూపులకు తట్టుకోలేక చేస్తున్నాను. ఇదిగో, తల అయినా దించు, లేదా తల పక్కకైనా తిప్పు. నా వంకల చూడకురా. మైండ్లో చిప్ ఎగిరిపోయినట్టుంది. వీడికిలా కాదు. ఒర్రేయ్, నిన్ను మేడం, చెప్పండి చారి గారు. ఇన్వెస్టర్స్ వచ్చారు మేడం. మీరు మీటింగ్ రావాలి. నేనా? ఇప్పుడు మీరే కదా మేడం ఎండి. అప్పుడేదో నా ఇగో హట్ అయ్యి పుసక్తో నోరు జారి నేను ఎండీని అవుతాను అన్నాను చారి గారు. అన్నంత పని అవుతుందనుకోలేదు. మీరు తదాస్తు దేవత లాంటి వారు మేడం. మీరన్నది అలాగే జరుగుతుంది. మీ మాటే వేదం, మీ మాటే శాసనం. మునగ చెట్టు ఎక్కించకండి చారి గారు. ఈ చైర్లో కూర్చోవడం వరకు ఓకే. ఆ మీటింగ్లవి నా వల్ల కాదు. ఎందుకు కాదు మేడం? మీపై ఎంత నమ్మకం లేకపోతే పెద్దావిడతో సహా అందరూ మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకుని ఎండిని చేస్తారు. ఆ నమ్మకమే నా కొంప ముంచింది. మీరెవరు మేడం? ది గ్రేట్ #1 బిజినెస్ ఉమెన్ స్వరూప మేడం గారి డాటర్. పులి కడుపున పులే పుడుతుంది మేడం. కానీ నేను పులి పిల్లను కాదే. మీ శక్తి మీకు తెలియడం లేదు మేడం.
మీరు ఇంకేమీ సంకోచించకుండా త్వరగా రండి. చారి గారు ఈ మీటింగ్ రేపు పెట్టుకోవడానికి అవ్వదా? లేదు మేడం, ఈ రోజే లాస్ట్ డేట్. డిలే చేస్తే డీల్ పోతుంది. మీరు నాతోనే ఉంటారు కదా? ఆ ఇంటర్వ్యూ చేసే వరకు ఉంటారండి. తర్వాత ఉండకూడదండి. పదండి. ఎక్కడికి? రండి, మీరు కూర్చోండి కూర్చోండి. సిట్ డౌన్. ఏది సౌండ్ రావట్లేదు, ఏం చేస్తుంది ఇది? వామ్మో, వచ్చేసింది ఇది. ఏయ్! నోరు తెరవండి. ఆ? ఏయ్, ఏం చేస్తున్నావు? నోరు తెరవండి. ఏయ్, ఏం చేస్తున్నావు? ముందు కడుపు నిండా తినండి. మళ్ళీ తినాలంటే 3 రోజులు పడుతుంది. ఎందుకు? చాలా కదుంది. రేపటి నుంచి మీకు అన్ని ద్రవ పదార్థాలే. ఘన పదార్థాలు అస్సలుండవు. యు మీన్ లిక్విడ్ డైట్? నేనంత రావులేనే. లావు గురించి కాదండి, మరి దేని గురించి? మన మధ్య విషయాలు అందరితో చెప్తానన్నారు కదా, దాని గురించి. ఏం చేయబోతున్నావు? ముందు టిఫిన్ తినండి తినండి తినండి. ఏయ్, చెప్పు, ఏం చేయబోతున్నావు? ముందు తినండి. ఏయ్, ఏం చేస్తున్నావు? టిఫిన్ చాలా, ఇంకా కావాలా? ఫస్ట్ నీ ప్లాన్ చెప్పు. ఎదిగోండి, ఫస్ట్ వాటర్ తాగండి తాగండి. ఎక్కడ చూస్తున్నావు? మీ వెద వేషాలకి ఈ రోజు చెక్ పెట్టబోతున్నాను. నోరు తెరవండి. ఎందుకు? అందరం కలిసి గుడికి వెళ్తున్నాం. మీకు జబ్బు తగ్గడానికని చెప్పి అక్కడ పూజారి గారితో పూజ చేయించి మీ నాలుగుకి శూలం వేయిస్తాను. మిమ్మల్ని మాట్లాడకుండా చేస్తాను. ఇప్పుడు చెప్పండి శ్రీవారు, నోరు విప్పలేరు. ఎవరికి బుర్ర లేదు? అయ్యా, తెగులు సోకిన కోడిలా ఎందుకలా గింజుకుంటున్నారు? గమ్మునండి. ఈ రోజు నుంచి మీకు ఆడియో కట్టు, కాసేపు వీడియో కూడా కట్టే. లేవండి. ఇదిగోండి, గొడవ చేయకుండా బుద్ధిగా నాతో రండి. అల్లరి చేశారు, గుళ్ళో వేసే శూలం ఇంట్లోనే వేస్తాను. రండి రండి రండి. గుళ్ళో ఏర్పాట్లన్నీ సిద్ధమండి, ఇక బయలుదేరడం ఆలస్యం. జై నిత్య వస్తే బయలుదేరడమే. రండి, ఏం కాదు రండి. అరే రండి రండి. ఇటు రండి. సార్ సార్, ఏంటమ్మా జైన్ అలా తీసుకొచ్చావేంటి? ఏమైంది? ఈ రోజు ఉదయం నుంచి జబ్బు ఎక్కువైపోయింది. జబ్బేంటమ్మా? అదే మావయ్య గారు, బల్లి మీద పడి షాక్ లోకి వెళ్లారు కదా, ఆ జబ్బు. జబ్బు ఎక్కువైతే మాత్రం ఏదో 25 మర్డర్లు చేసిన ఖైదీని కట్టి తెచ్చినట్టు అలా తెచ్చావేంటి? కళ్ళకు గంతలేంటి, చేతులకు కట్లేంటి, ఆ నోట్లో గుడ్డలు కుక్కటివేంటమ్మా? జైన్ ఎందుకు అంత చిత్రహింసలకు గురి చేస్తున్నారు? అంటే బాబాయ్ గారు, ఈయన చేతులతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు, అందుకే కట్టేశాను.
కళ్ళతో వెకిలి సైగలు చేస్తున్నారు. అందుకే కళ్ళ గంతలు కట్టాను. నోటి నుంచి బూతులు వస్తున్నాయి. పైగా భరించరాని బూతులు. ఏంటమ్మా జై బూతులు తిడుతున్నాడా? అవునత్తయ్యా, వినకూడని బూతులు. అందరినీ పేరు పేరునా పేరు పెట్టి మరీ తిడుతున్నారు. అవి వింటే మీరు తట్టుకోలేరు. అందుకే నోరు తెరవకుండా నోట్లో గుడ్డ కుక్కేశాను. సార్ ఎప్పుడు బూతులు మాట్లాడరు మేడం. ఎంత కోపం వచ్చినా అరుస్తారు తప్ప అగ్లిగా మాట్లాడటం ఎప్పుడు వెళ్ళలేదండి. సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్ చారి గారు. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. ప్లీజ్ అండి, మీరందరూ నన్ను క్షమించాలి. ఏమండి ఏమండి, తప్పనిసరి పరిస్థితుల్లో మీ నుంచి మిమ్మల్ని కాపాడుకోవడం కోసం ఇలా చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. ఏమండి ఏమండి, ప్లీజ్ అండి. నీకు ఆ మెంటల్ కు మైండ్ మ్యాన్ హోల్లో పడిందా? మైండ్ మిస్ అయింది మీకు. అందుకేగా ట్రీట్మెంట్ చేశాం. ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఏంటి? అయినా అసలు ఏం జరిగింది? మీరు కోమాలోకి వెళ్ళాక ఏం జరిగిందంటే, అలా జరిగిపోయింది శ్రీవారు. మీరు నో అని ఆఫీస్ పైకి పెగిరిపోయేలా అర్చినా ఇప్పుడు నేను ఎండిని, మీరు నా సబార్డినేట్. అర్థమైందా? అరవకుండా వెళ్ళి ఆ క్యాబిన్ లో కూర్చోండి. ఏం చేయాలో చారిగారు చెప్తారు, ఎలా చేయాలో నేను చెప్తాను. అర్థమైందా? వెళ్ళండి. నీ సంగతి సాయంత్రం చెప్తానే. కమాన్ చారి. సారీ సార్, నేను మీతో రాలేనండి. ఏ ఎందుకు రావు? ఈవిడి గారి కొలెస్ట్రాల్ చూసుకుని ఎక్స్ట్రాల్ చేయాలని చూస్తున్నావా? పార్టీ మార్చాలనుకుంటున్నావా? అయ్యో రామా, నేను ఎండి గారికి పియ్యాను సార్. అంటే ఈ చైర్లో ఎవరు కూర్చుంటే వారికి నేను కట్టు బానిసనండి, బాహుబలిలో కట్టప్పలాగా. అంతే తప్ప కొత్తగా నాకేమీ కొమ్ములు రాలేదండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీకు డిమోషన్ వచ్చింది గాని నాకు ప్రమోషన్ రాలేదు సార్. నాకు డిమోషన్ ఏంటి చారి? అంటే ఎండి పోస్ట్ నుండి సబార్డినేట్ పోస్టుకు రావడం డిమోషనే కదా సార్. పాపం ఆ పెద్ద మనిషికి పరిస్థితి ఇంకా జీర్ణం కానట్టుంది చారి గారు. నాకు ఒక రోజు వస్తుంది, అప్పుడు చెప్తాను మీ సంగతి. మిమ్మల్ని నమ్ముకుంటే ఈ కంపెనీ కొలాప్స్ అవడం ఖాయం. గుడ్ మార్నింగ్ సార్. హాయ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ అండి. కానీ ఈ థ్యాంక్స్ దేనికి? మీరిచ్చిన ఐడియాతో మేము ఈ కంపెనీలో పెట్టిన పెట్టుబడి వారం రోజుల్లో డబుల్ అయింది మేడం. ఓ, జేజీ, డాడీ,
జేజీ, డాడీ, ఏంట్రా నీ పిలుపు కూడా అరుపులా అనిపిస్తుంది? నేను పిలవలేదు, అరిచాను. ఎందుకు జై? ఈ ఇంట్లో ఎవరికైనా బుద్ధి బుర్ర ఉన్నాయా? అసలు మీరు ఏంటి చేసిన మతిలేని పని? విషయం ఏంటో చెప్పకుండా అలా అరిస్తే మాకేం అర్థమవుతుంది నాన్న? మీ అంతా కలిసి నన్ను డిమోట్ చేసి ఆ మంకీ నిత్యని ఎండీని చేసి ప్రమోట్ చేస్తారా? అలా గట్టిగా అడుగలడు. నువ్వంటే లెక్క జమ లేకుండా పోతుంది వీళ్ళకి. మరేం చేయమంటావురా? నువ్వు ఉలుకు పలుకు లేకుండా అయిపోయావు. కంపెనీని చూసుకోవడానికి ఎవరో ఒకరు కావాలి కదా. ఎవరో ఒకరు కావాలంటే ఆ మెంటల్ది తప్ప మీకు ఇంకెవరు దొరకలేదా? మీ మామయ్యని ఎండీగా ప్రపోజ్ చేశాన్రా, ఎవరైనా వింటేగా. ఇప్పుడు నిత్యకేమైంది జై? ఏమైందా? ఆఫీస్ లో దానికి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. నా ఆఫీస్ లో, నా క్యాబిన్ లో, నా చైర్ లో కూర్చొని ఎండీనంటూ నాకే ఆర్డర్ ఇస్తుంది. తనకి సబార్డినేటర్ గా నన్ను పంచమంటుంది. అందులో తప్పే ఉంది నాన్న. నిత్య కూడా పెద్ద బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయే కదా. నీకు తెలియని విషయాలు ఏవైనా ఉంటే తన్ను అడిగి తెలుసుకోవచ్చు కదా. చూసావాలుడు, నీకు తెలివి లేదని, నిత్య నీకంటే తెలివైందని ఎలా ఇండైరెక్ట్ గా చెప్తున్నారో. నీకు పెత్తనమిస్తే తలంతా గురిగేసిందని నీ తలని నిత్య చేతిలో పెడుతున్నారా? అది నీ తల మొత్తం గురిగి నీకు బోడుగుండు చేయడం ఖాయం. ఇప్పుడు నీ బాధేంట్రా? నిన్ను డిమోట్ చేశానా, నిత్యను ప్రమోట్ చేశానా? తనలో ఏం చూసి తనకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా జేజీ? నన్ను మించిన ఇంటెలిజెన్స్ తనలో ఏముంది? నిత్య సక్సెస్ఫుల్ #1 బిజినెస్ ఉమెన్ డాక్టర్ జై. ఈ క్లిష్ట కాలంలో కంపెనీని తనే గట్టెక్కించగలదని మా నమ్మకం. అంటే నేను మరీ అంత చాతగాని వాడినా? నేను కంపెనీని పైకి తీసుకురానని మీ అపనమ్మకమా? అలా అని కాదు నాన్నా. నరకాసుర యుద్ధంలో శ్రీకృష్ణుడు మూర్ఛపోతే సత్యభామ యుద్ధం చేసినట్టు నీకు బాగోకపోతే నిత్యకు బాధ్యతనిచ్చాం. అదేం కాదల్లుడు, కావాలని చేశారు. వాద ప్రతివాదనలు విన్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు మేడం? ఈ సమస్యకి ఒక్కటే సొల్యూషన్ చారి గారు. ఆఖరికి ఇది సొల్యూషన్ చెప్తే వినాల్సి వస్తుంది. కర్మ. జేజీ, వింటే వినమనండి, లేదంటే మానేయమనండి. అంతేగాని కామెంట్ చేయొద్దని చెప్పండి. ఆ సొల్యూషన్ ఏంటో సెలవియమ్మా. ఏంటి చెప్పమంటారా? త్వరగా చెప్పి తగలడు. సమస్య అంతా నన్ను ఎండింగ్ చేయడం వల్లే వచ్చింది కాబట్టి ఆ పోస్ట్ కి నేను రిజైన్ చేయడమే పరిష్కారం. శుభం, కాస్త ఆలస్యమైనా నీకు కళ్ళు తెరుచుకున్నాయమ్మాయి. నీకు జ్ఞానోదయమైంది. ఇంకా అవ్వలేదు బాబాయ్ గారు, చెప్పేది పూర్తిగా వినండి. ఏయ్, ఎండీగా రిజైన్ చేస్తా అన్నావు కదా, ఇంకేం చెప్తావు? నేను రిజైన్ చేయాలంటే నేను అడిగిన దానికి మీరు ఓకే చెప్పాలి. ఏంటో అడుగు. పట్టు చీరలు అడుగుతావో 7 వారాల నగలు అడుగుతావో అడుగు. నా మేనలుడు ఎడం చేత్తో ఇసిరవతల పారేస్తాడు. నేను మీలాగా నగలకి చీరలకి కకృతి పడేదాన్ని కాదు మరి పిన్ని. మా ఆస్తులేమన్నా అడగబోతున్నావా ఏంటి? అవును బాబాయ్, అవే అడగబోతున్నాను. దీన్ని ఎండిన్ చేయొద్దని నేను ముందే చెప్తే వినారా? ఇప్పుడు చూడండి, వీడి చైర్ వీడికి ఇవ్వటానికి మన ఆస్తులన్నీ రాయించుకుని మనల్ని వీధిని పడేయాలని చూస్తోంది. తొందరపడకండి పిన్ని, నేనింకా ఏం అడక్క ముందే అరుస్తావే. ఆస్తులు అడుగుతానన్నావు కదమ్మా. మీరు కొంచెం ఆపండి. ఏం కావాలో అడుగమ్మా. నాకు 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 టెన్షన్ పెట్టకుండా త్వరగా చెప్పండి మేడం, సస్పెన్స్ తో చచ్చిపోతున్నాం ఇక్కడ. నాకు నా కొండంత ఆస్తైనా ఈ విగ్రహం కావాలి. ఏంటమ్మా, నీకు మా జై కావాలా? అవునత్తయ్య, నాకు మీ అబ్బాయి మాత్రం చాలు, ఇంకేం వద్దు. ఏడ్చినట్టుంది. వాణ్ణి అడగటం మా ఆస్తి కావాలండం ఒకటి కాదా ఏంటి?
ఏవండి, మీరు నాతో సర్దుకుపోయారనుకోండి, మీ సీట్ మీకు ఇచ్చేస్తాను. ఎండీగా రిజైన్ చేసి మీ భార్యగా ఇంట్లో ఉండి మీకు వండి పెడతాను. సర్దుకుపోతారా మరి? అది జరగని పని. అయితే మీ పోస్ట్ మీకు రావడం కూడా జరగదు. ఏంటే బెదిరిస్తున్నావా? అవును. ఏం చేస్తారు? ఏం చేస్తారు? చూసావా చేచి, ఇదొక అబద్ధాల కోరు, మోసాల కుట్ర, కుట్రల ఖజానా. ఏంటో ఎవరు చూస్తున్నారు? ఎక్కువ మాట్లాడితే నన్ను మీరు ఎలా చూసారో అందరికి చెప్పేస్తాను. వెర్రి వేప. పొట్టిదానా. డాడీ, ఇది నన్ను ఏముందో తెలుసా? నేనే ఉన్నాను శ్రీవారు. సర్దుకుపోదాం రండి అన్నాను. ఇలా అనగానే అలా చెప్పాడమేనా? పిచ్చి పుచ్చకాయ. జేజీ, ఇది నన్ను బూతులు తడుతుంది. అయ్యో రామా, బూతులా? బూతులంటే ఏంటండి? ముదిరిపోయిన బెండకాయ, ఉచ్చిపోయిన వంకాయ, కుళ్ళిపోయిన కాకరకాయ. అబ్బా, అట్ట చూడు మాకయ్యా. ఏంట్రా దొంగ చూపు, దొంగ సచ్చినోడా? స్నానం చేసేటప్పుడు మొత్తం చూసేసావు కదా, ఇంకా ఏం చూస్తున్నావు? తల అట్టు తిప్పు, లేదంటే గుడ్లు పీకేస్తా. పిన్ని, దీనికేదో దయ్యం పట్టింది, ఏదేదో అంటుంది. నేనేమన్నాను శ్రీవారు? మావాడి చైర్ మావాడికి ఇవ్వడానికి నీకేంటమ్మా అంత నొప్పి? ఆ? తాళి కట్టిన పెళ్లంతో సర్దుకుపోవడానికి ఆయనకేంటో అంత గోరోజునం. విన్నారో జేజీ, ఎన్ని బూతులు తిడుతుందో. అవి తిట్లు కావురా. అనవసరంగా ఎందుకు గొడవలు పడుతున్నారు? అవును జై, ఎందుకు ఊరికే బెట్టి చేస్తావు? అమ్మాయి చక్కగా సర్దుకుపోదాం అంటుంది కదా. ఓకే చెప్పే నాన్న. పంతులు గారిని అడిగి ముహూర్తం పెట్టించేస్తాం. హాయిగా కాపురం చేసుకోండి. అవును సార్, మీరు మేడం గారు కలిసిపోతే చాలా బాగుంటుంది. ఏంటి శ్రీవారు, ఓకేనా? అల్లుడు, ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నావంటే నీకు నాకు తేడా ఉండదు. మీ అట్టచాటు భర్తగా నేను, నిత్యచాటు భర్తగా నువ్వు మిగిలిపోతావు. మౌనం అర్ధాంగీకారం అంటారు. ఒప్పుకున్నట్టేనా శ్రీవారు? నో,